పరిస్థితులు చూస్తుంటే ఆయనకి 4 ఏళ్లు వైసీపీతో పోరాడొచ్చు గాని నెల రోజులు కూటమికి ఎదురుగా పోయి నిలబడలేకపోతున్న పరిస్థితి వచ్చిందే. ఏంటి ఈ ప్రభుత్వ వ్యత్యాసాలు? ఇది ఒక్కటి మాత్రం ఓపెన్ సీక్రెట్ సార్, బిందాస్ ఒప్పుకోవాల్సి. 4 సంవత్సరాలు ఇబ్బంది పెట్టలేదు సార్. జగన్ అన్న మంచోడు అంటే జగన్ గారు అంటాం, పవన్ ని అన్న అంటాం. జగన్ గారు మంచోరా చెడ్డోరా సార్? ఆ విషయంలో కూటమి ధర్మం కంటే 100 రెట్లు 4 ఏళ్లు నన్ను ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ధర్మంగా ఉన్నాడని భావించాలి సార్. వైసీపీ ఇబ్బంది పెట్టలేదు. ఓపెన్ సార్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వెళ్ళారు, బాసిరెడ్డి పద్మ గారు బయటకు వెళ్ళారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు బయటకు వెళ్ళారు, మన బాలశౌరి గారు. ఈ 4 గురించి ఎక్కడన్నా ఒక్క ట్రోలింగ్ వస్తే బస్తీ మే సవాల్ నన్ను చూపించండి. మా పార్టీలో తినేసి మా దగ్గర వాడుకొని ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడని వైసీపీ సోషల్ మీడియా మొత్తం జల్లెడేసిన ఒక్క చోట ఉండదు. అరే వాసిరెడ్డి పద్మ గారు బయటకు వచ్చి జగన్ రాసి ఇచ్చిన స్క్రిప్టే చదువుతున్నానని ఆవిడ మనుగడ కోసం మాట్లాడుతున్నారే గాని ఈవిడ ఇలా ఈవిడ అలా అని వాళ్ళ అమెరికా సోషల్ మీడియా, ఆంధ్ర సోషల్ మీడియా ఇప్పుడు అన్నా వాళ్ళ గుణం ఏంటంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాడిని ఏమి తిట్టకూడదు. ఎవరు పోతా ఉన్నా యాషిని లీడర్ పోతా ఉన్నాడు, ఏమవుతుంది నీళ్ళు ఏమైతుంది, ఇంకోరు వస్తారు. ఈ రోజు సోషల్ మీడియాలో నా గురించి జరుగుతున్న ట్రోలింగ్ చూస్తుంటే సార్ ప్రతి రోజు నేను ఏడుస్తున్నాను సార్. నాకు అసలే అనారోగ్యం బాగోదు. ఒక్క నెల రోజుల క్రితమే కదా సార్ గుండెపోటు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా. నా కళ్ళ ముందు తప్పు జరిగింది సార్. గుంటూరులో ఫ్లెక్సీ కడితే కొట్టుకుంటారు అని చెప్పారు. మా తెలుసులే, మేమేంటో మా తెలుసులే అన్నారు. తెల్లారా నిప్పు పెట్టి తగలు పెట్టుకున్నారు. అదే ఆ రోజు ఫ్లెక్సీ తీసేసి ఉంటే ఇంత గొడవ జరగదు కదా. అరే ఎలా రాయాలనిపిస్తుంది సార్ ఒక ఆడబిడ్డ గురించి? అసలు మధ్యతరగతి కుటుంబాలు రబ్బర్ చెప్పులు వేసుకున్న రాజకీయాల్లోకి తెస్తా అని అనకండి సార్. మధ్యతరగతి బతుకులు ఎప్పుడు మధ్య తరగతివే. మాకు బ్యాక్గ్రౌండ్ ఉండదు, తట్టుకునే శక్తి మాకు ఉండదు. ఈ రోజు చూడండి వాకిట్లో పడేసినారు. ఇంకెప్పుడు మధ్యతరగతి ఆడబిడ్డల్ని దయచేసి రాజకీయంలో తీసుకొచ్చే ఏ నాయకుడైనా చేయి పట్టుకుని కష్టకాలంలో కూడా నిలబడతానన్నప్పుడే రావాలి. లేకపోతే ఇలా ఆడబిడ్డ నడి రోడ్లో వదిలేస్తే నా మరుదుల ముందో, మా అత్త ముందో, మా ఊరు ముందో చూడు వెళ్ళావు ఏం చేసినాడు అంటే నేను ఎక్కడ తలపెట్టుకోవాలి? మీరు ఇన్ని ప్రశ్నల్లో ఎప్పుడైనా అన్న అన్న అని అంటాను కానీ అంతకు మించి దాటి అనను సార్.